హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్స్ట్రక్టివ్ వీడియో. ఈరోజు కంటెంట్ వచ్చేసి మెడికల్స్ ఫర్ యూకే. ఎవరైతే స్టడీ రిలేటెడ్ ఆర్ వర్క్ రిలేటెడ్ యూకేకి మైగ్రేట్ అవుతారో సో వాళ్ళ ప్రాసెస్లో టీబీ చెకప్ అనేది మ్యాండేటరీ. సో యూకే గవర్నమెంట్కి మనం ఫిజికల్గా ఫిట్గా ఉన్నామని ప్రూవ్ చేసుకునే సర్టిఫికేటే ఈ టీబీ చెకప్. ఫ్రెండ్స్, నేను కూడా రీసెంట్గా టీబీ చెకప్ అనేది ఎక్స్పీరియన్స్ చేశాను. అది ఎక్కడో కాదు, హైదరాబాద్ బంజారా హిల్స్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం టీబీ చెకప్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ చెకప్ ఫీ ఎంత అవుతుంది అండ్ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ లొకేషన్స్లో ఇన్ హైదరాబాద్, అండ్ ఈ చెకప్ ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది, మనకి రిపోర్ట్స్ ఎక్కడ వస్తాయి, సో ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను కూడా అందరిలాగే మెడికల్ స్లాట్ బుక్ చేశాను. అది హైదరాబాద్లో బంజారా హిల్స్లో బుక్ చేశాను. అండ్ హాస్పిటల్ నేమ్ వచ్చేసి సెంటర్ ఫర్ మైగ్రేషన్ మెడిసిన్ అండ్ లొకేషన్ ఫ్లాట్ నెంబర్ 89 అండ్ ఎమ్మెల్యే కాలనీ, రోడ్ నెంబర్ 12 ఫ్రెండ్స్. మనం స్లాట్ బుక్ చేయగానే మనకు మన ఈమెయిల్కి అయితే ఒక మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇలా స్లాట్ బుక్ చేసాం అండ్ మన డీటెయిల్స్ వస్తాయి. సో పాస్పోర్ట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ రిజిస్టర్ నెంబర్. సో ఇలా మనకు అన్ని డీటెయిల్స్ ఆ పీడిఎఫ్లో ఫస్ట్ మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి అక్కడికి అవి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒరిజినల్ పాస్పోర్ట్ అనేది మ్యాండేటరీ ఫ్రెండ్స్. సో మనకు పాస్పోర్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్. పాస్పోర్ట్లో ఫస్ట్ పేజ్ అండ్ లాస్ట్ పేజ్ ఈ రెండు ఒకే పేపర్. 2 జిరాక్స్ కాపీస్ అనేవి 2 జిరాక్స్ కాపీస్ తీసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు 2 ఫోటోస్ ఉండాలి. అది మన నార్మల్ స్టైల్లో కాకుండా యూకే స్టైల్లో. యూకే స్టైల్ ఎలా అంటే మన ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఫుల్ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. అండ్ హెడ్ టు చిన్ అనేది ఒక పర్టికులర్ డైమెన్షన్ అనేది ఇచ్చారు వాళ్ళు. మనకు లెంత్ అనేది 29 mm అండ్ హైట్ అనేది 34 mm. మనకు ఫోటోస్ అనేది నాట్ మోర్ దెన్ 3 months, అంటే 3 months కంటే ఎక్కువ అయ్యి ఉండకూడదు. మన ఫోటో దిగి 3 months ఎక్కువ అయ్యి ఉండకూడదు. సో వాళ్ళు అలాంటి యాక్సెప్ట్ చేయరు. అండ్ ఆల్సో మనకు ఫోర్త్ పాయింట్, మనకు పాస్లో ఏమన్నా టీవీ చెకప్ ఏమైనా హిస్టరీ ఉంటే, మనం అంతమంది ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ రిపోర్ట్స్ ఉంటే అవి కూడా వీళ్ళకి సబ్మిట్ చేయాలి. సెకండ్ థింగ్, ఈ చెకప్కి ఫీ ఎంత అవుతుంది. సో నాకైతే 2200 అయింది ఫ్రెండ్స్. ఈ లొకేషన్లో ఇలాగే ఉంది. అండ్ ఫుల్ చెకప్ ప్రాసెస్ అనేది నేను 4 స్టెప్స్లో డివైడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఆ 4 స్టెప్స్లో మీకు చెప్తాను. సో ఎలాగలా నేను స్లాట్ బుక్ చేశాను, అక్కడి వరకు వెళ్ళాను బంజారా హిల్స్. సో ఇలాగా సెక్యూరిటీ కూడా మనకు గైడ్ చేస్తారు. సో పాస్పోర్ట్ జిరాక్సెస్ అనేవి లేదంటే అక్కడ జిరాక్స్ సెంటర్ ఎక్కడ ఉందో వాళ్ళు చెప్తారు, మనం అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సో నన్ను అలా అలో చేశారు. ఎంట్రన్స్లో ఒకసారి ల్యాప్టాప్ యూజ్ చేస్తూ ఉన్నాడు. సో నేను అతను వెళ్ళి మీట్ అయ్యాను. సార్, నేను ఇలా చెకప్ కోసం వచ్చానని చెప్పాను. సార్ కొన్ని ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఇచ్చి అందులో బేసిక్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి అక్కడ పేమెంట్ చేయమన్నాడు. పేమెంట్ చేశాక లోపలికి అలో చేశారు. సెకండ్ స్టెప్లో ఒక డాక్టర్తో మీట్ అయ్యి మాట్లాడాను. చెకప్కి సంబంధించిన హిస్టరీ ఏమైనా ఉందా, ఒక లైవ్ ఫోటో అనేది మనం తీసుకుందనమాట. తీసుకొని స్టార్టింగ్లో చెప్పాను కదా, యూకే స్టైల్లో 2 ఫోటోస్ అనేవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండాలి. ఆ ఫోటోస్ తీసుకుంది మళ్ళీ పేమెంట్ అయినట్టు హిస్టరీ చూపెట్టమంది. అది చూపెట్టాను. ఒక సిగ్నేచర్ చేయమని, మన పాస్పోర్ట్లో ఎలా సిగ్నేచర్ ఉందో యాజ్ ఇట్ ఈస్ అలా మన టీబీ చెకప్ రిపోర్ట్స్ మీద సిగ్నేచర్ పెట్టమన్నారు. పెట్టేశాను. వాళ్ళు ఒక పేపర్ వాచ్ అనేది మన హ్యాండ్కి టై చేశారు. చేసి మనల్ని బయట వెయిట్ చేయమన్నారు. సో సెకండ్ స్టెప్ ఇలా కంప్లీట్ అయిపోయింది. సో థర్డ్ స్టెప్లో మన టీబీ చెకప్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఆ రూమ్లో మనకు రేడియేషన్స్తో ఒక మిషన్ ఉంది. సో లోపలికి 1 by 1 పిలుస్తున్నారు. సో నా టర్న్ అయితే వచ్చేసింది. సో లోపలికి వెళ్ళగానే షర్ట్ అండ్ బనీన్ తీసి ఆ మిషన్కి ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఫోకస్డ్గా నిలబడి మన చెస్ట్ అనేది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. సో ఆ మిషన్ అనేది రేడియేషన్స్తో మనకు చెస్ట్ని స్కాన్ చేసి సో అలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. సో అలా ఉన్నారు వాళ్ళు. చెకప్ అవ్వగానే వాళ్ళు మన పేపర్ వాచ్ పైన ఒక బ్లాక్ కలర్ స్టాంప్ అనేది వేశారనమాట ఫ్రెండ్స్. సో అలా థర్డ్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. ఫోర్త్ స్టెప్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఒక మేడం ఉంటుంది, ఆ మేడం కలిసి రమ్మన్నారు. అండ్ ఆల్సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పింది. అండ్ అబౌట్ రిపోర్ట్స్ అండ్ కూడా కొన్ని బేసిక్ డీటెయిల్స్ చెప్పింది. ఒకవేళ మనకు మన రిపోర్ట్స్లో ఏమైనా డిఫాల్ట్ అనేది ఉంటే సో 2 months వరకు మనకు రిపోర్ట్స్ అనేవి జనరేట్ కావు. సో మెసేజ్ కూడా రాదని అలా చెప్పింది. అండ్ ఒకవేళ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, సో మనకు 2 to 3 hours మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది మన ఫోన్కి. ఆ మెసేజ్ చూపెడితే వాళ్ళు మనకు రిపోర్ట్స్ అనేవి ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ చెప్పింది అనమాట. సో అవి విని నేను బయట 2 hours వెయిట్ చేశాను ఫ్రెండ్స్. మనకు 2.5 hours మనకు మెయిల్ అనేది వచ్చింది. లోపలికి వెళ్ళి నేను రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకున్నాను. దిస్ ఇస్ మై టీబీ చెకప్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. అంతే మరి, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.